ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో చూద్దాము. ఆదికాండము 20 అధ్యాయము 17వ వచనము. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. దేవునికి స్తోత్రాలు. Genesis chapter 20 verse 17. So Abraham prayed to God, and God healed Abimelech, his wife, and his female servants. Then they bore children. Glory to God. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అబ్రహాం గారి గురించి మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాం గారి గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆయన దేవునికి స్నేహితుడని మనం యాకోబు గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తూ ఉంటే ఇక్కడ అబ్రహాం ప్రేయిడ్. అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అబీమెలెక్ మనకి రాజుగారు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అబ్రహాం గారు ఎప్పుడైతే తన భార్య అయిన శారాను తన చెల్లి అని చెప్పినప్పుడు అబీమెలెక్ రాజు ఆమెని సొంతపరచుకోవాలని అనుకున్నప్పుడు ఆ రోజు రాత్రి దేవాది దేవుడు కలలోకి వచ్చి ఆయన్ని దర్శించి నా యొక్క సేవకుని భార్య మీద నువ్వు చేయి వేయద్దు అన్నప్పుడు అప్పుడు ఆ రాజుగారు అంటారు, ఐ డిడ్ నాట్ నో దిస్, హీ టోల్డ్ మీ దట్ షీ ఈజ్ హిస్ సిస్టర్. అప్పుడు దేవుడు అంటారు, ఐ నో యూ డు నాట్ నో, నాకు తెలుసు, నీ యథార్థత నాకు తెలుసు, అందుకే నిన్ను హెచ్చరించడానికి నేను వచ్చాను అని అంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఒకవేళ మనకు తెలియక మన హృదయంలో యథార్థంగా మనం ఏదైనా తప్పు చేసి లేకపోతే తెలియకుండా ఏదైనా మనం చేసినప్పుడు దేవాది దేవుడు మనల్ని కరెక్ట్ చేసి అవి చేయకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. అంతేకాదు ఇక్కడ అబ్రహాం గారిని అంటున్నారు, దేవుడు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే ఆ యొక్క కర్స్ లేదా ఏదైతే వాళ్ళకి కలగకుండా ఉన్నారో నువ్వు ప్రార్థన చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి పిల్లలు పుడతారు అని చెప్పారు. హౌ గ్రేట్ ఈజ్ ఫాదర్ అబ్రహాం. ఎంతో గొప్పగా ఒక నార్మల్ మనిషి, మనలాంటి మనిషిని దేవుడు ఆయన ఎన్నుకొని అన్య కుటుంబంలో ఇరాక్ దేశంలో ఉన్న ఆయనకి ఆయన స్వరాన్ని వినిపించి ఆయన తీసుకొని వచ్చి దేవునికి ఒక స్నేహితునిగా దేవుడు ఆయన్ని ఎన్నుకున్నారు. అంతేకాదు మనం చూస్తూ ఉంటుంటే అబ్రహాం హ్యాజ్ ఎంటర్టైన్డ్ గాడ్ అండ్ ఏంజల్స్. ఆ యొక్క దేవదూతలకి దేవునికి ఆయన స్వయంగా భోజనం చేసి పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ఇక్కడ ప్రార్థన చేయమన్నారు కదా, అలాగే సొడాము గొమొర్రా గురించి కూడా దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నారు, వాళ్ళ పాపాలు నిండిపోయినాయి అన్నప్పుడు వారి గురించి కూడా మధ్యవర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం ఆదికాండం 14లో చూస్తుంటే మొట్టమొదటి దశం భాగాన్ని ఇచ్చిన వ్యక్తిగా అబ్రహాం గారిగా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో వెన్ వి సీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రూ బిలీవర్స్. అలాగే మనం చూస్తూ ఉంటే ఆదికాండము 20 అధ్యాయము 6వ వచనంలో ఆయన నా ప్రవక్త అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇన్ ద లైన్ ఆఫ్ ఫెయిత్ మనం హెబ్రీయుల పత్రిక 11లో చూస్తే అబ్రహాం గారి పేరు అక్కడ మనం ఉన్నట్లు చూస్తూ ఉన్నాము. అలాగే మనము ఈ యొక్క చనిపోయిన తర్వాత కూడా ఆ ధనికుడు లాజరస్ స్టోరీ మనం లూకాసు వార్త 16 చదివినప్పుడు లాజరస్ అబ్రహాం గారు రొమ్మున ఆనుకొని కూర్చున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఎంత అద్భుతం చూడండి, ఎన్ని స్టేజెస్, ఎన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించి ఆయన గురించి మనకి ఎంత అద్భుతంగా బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. సో వై? Because he's a man of prayer, he's a man of integrity, he's a courageous man, and also he's a God's friend. అలాగే he's a peace lover. చూడండి ఆదికాండం 13లో లోతుకి వారి యొక్క గొర్రెల కాపర్లకి గొడవలైనప్పుడు అబ్రహాం గారు ఎంత అద్భుతంగా సమాధానంతో దాన్ని ఆయన సమాధానపరిచారు. సో అలాగే నౌ వెన్ వి సీ దట్ హౌ డిడ్ హీ కమ్ సో క్లోజర్ టు గాడ్. ఎలాగ అంత దగ్గరగా దేవునికి వచ్చారు? ఎలాగొచ్చారంటే దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో, దేవుడు చేయగలిగిన దేవుడు అని ఆయన యందు గురి పెట్టుకొని ఉండటం వలన ఎంత చక్కగా అబ్రహాం గారు ఇంత మంచి స్నేహితుడు అయ్యాడు. అలాగే చూడండి దేవాది దేవుడు ఆయన నీతిని అబ్రహాం గారు నమ్మారు కాబట్టి ఆయన నీతిమంతుడిగా నేను చేశాను అని మనం నేర్చుకున్నాము ఆదికాండం 15:6లో. సో టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వి ఆర్ టు గాడ్. మనము దేవునికి ఎలాంటి స్నేహితులుగా మనం ఉన్నాము, ఎలాంటి సేవకులుగా ఉన్నాము, ఎలాంటి ప్రవక్తలుగా ఉన్నాము, ఎలాంటి యథార్థత కలిగి ఉన్నాము, ఎలాంటి నీతిని కలిగి ఉన్నాము, ఎలాంటి దేవుని కానుకలు ఇచ్చేవారిగా, దశం భాగాలు ఇచ్చేవారిగా ఉన్నాము, ఎలాగా ఇతరులకు సమాధానపరిచేవారిగా ఉన్నాము. ఈ క్వాలిటీస్ అన్నీ అబ్రహాం గారిలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన్ని
ఆయన స్నేహితుడిగా ఎన్నుకున్నారు. ఆ క్వాలిటీస్ అన్నీ ముందే ఉన్నాయా? నో, బికాస్ ఆఫ్ హిజ్ ఒబీడియన్స్, ఆయన విధేయత ద్వారా, ప్రతిరోజు దేవునితో నడవటం ద్వారా, ప్రతిరోజు అంచెలంచెలుగా ఆయన దేవునిలో ఎదుగుతూ, ఈ రోజున మనందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా అబ్రహాం గారి గురించి మనం బైబిల్ గ్రంథంలో మాట్లాడుకుంటానికి దేవుడు మనకి కృప చూపించారు. అపోస్తల కార్యాలు కానీ మళ్ళీ తిరిగి రాస్తే ఐఎమ్ ష్యూర్ మనందరి పేర్లు కూడా అందులో దేవుడు యాడ్ చేస్తారు. బట్ వీ నీడ్ టు లెర్న్ వన్ థింగ్, మనం ఒకటి నేర్చుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి మనం సరెండర్ అవ్వాలి, అలాగే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. దేవుని హృదయాన్ని ఎరిగి మనం నడుచుకున్నప్పుడు మనల్ని కూడా యేసయ్య అన్నారు, మీరు నా స్నేహితులు అని అన్నారు. గ్లోరీ టు గాడ్. అలాంటి అంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు, అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చారు. దాన్ని పొందటానికి, దానిలో జీవించడానికి మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద వర్డ్. ఎస్ లార్డ్, ఫాదర్ గాడ్. Father Abraham is a man of prayer, Lord. He prayed for Sodom Gomorrah, Lord. He prayed for Abimelech, Lord, Father God. And you call him a prophet, Lord, Father God. ప్రవక్త అని మీరు పిలిచారయ్యా. ప్రార్థనాపరుడుగా మీరు మాకు తెలియజేశారయ్యా. నీతిమంతుడిగా మీరు మాకు తెలియజేశారు నాయన. సమాధానపరిచే వ్యక్తిగా మీరు మాకు తెలియజేశారు నాయన. దశమ భాగం ఇచ్చిన వ్యక్తిగా మీరు మాకు తెలియజేశారు నాయన. అలాగే ఎంతో ప్రేమించే వ్యక్తిగా మీరు మాకు తెలియజేశారు నాయన. ధైర్యం గల యోధునిగా మీరు మాకు తెలియజేశారయ్యా. అయ్యా, ఇన్ని లక్షణాలు అబ్రహాం గారిలో ఈ రోజు వరకు మేము మాట్లాడుకుంటానే ఉన్నామయ్యా. అదేవిధంగా మా హృదయాలు కూడా మీరు శుభ్రపరిచిన ఆయన, మీ వాక్యములే మేము జీవిస్తూ నాయన, మీకు విధేయత కలిగిన ఆయన తండ్రి, మేము కూడా నాయన ప్రభా మీ స్నేహితులుగా పిలవబడటానికి, అలాగే ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా, మాదిరికరంగా జీవించే బిడ్డలుగా, మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.